అండమాన్‌కి వచ్చిన ప్రతి పర్యాటకుడికి ఒక సందేహం అనేది తప్పనిసరిగా కలుగుతుంటదనమాట. అదేమిటంటే అండమాన్‌లో ఉన్న ఏ షాప్‌కెళ్ళి మనం లోకల్ ఐటెమ్‌లు కొనాలి? ఇక్కడ దొరికే సామాన్లు ఎలాంటివి? మనకు ఆకర్షింపబడే ఐటెమ్‌లు ఎలాంటివి? అనే దాని మీద ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. పదండి నీకు చూపిస్తాను. అయితే దీనికి ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలేమిటంటే, ఇక్కడ 2 పెద్ద మార్కెట్లున్నాయి. అండమాన్‌లోట ఒకటి అబెడెన్ బజారు, ఇంకొకటి బాతు బస్తీలో ఉన్న మార్కెట్ అన్నమాట. ఇవి అండమాన్‌కి చెందిన 2 ప్రధానమైన మార్కెట్ అన్నమాట. సరేనా? ఈ ఇక్కడున్న 2 మార్కెటుల్లో హోల్‌సేల్ మరియు రిటైలర్ 2 అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడున్న అండమాన్‌లో ఎలాంటి ఇండస్ట్రీలు ఉండవు కాబట్టి, మరి ఇక్కడికి ఐటెమ్‌లు ఎలా వస్తాయని మీకు సందేహం రావచ్చు. దీనికి సమాధానం ఇక్కడికి 95% సామాన్లు మెయిన్‌లాండ్‌లో ఉన్న కోల్కతా మరియు చెన్నై పోర్ట్ నుంచి లేదా ఎయిర్ కార్గో ద్వారా ఇక్కడికి వస్తుంటాయి. అవి తిన్నగా అండమాన్‌లో ఉన్న శ్రీ విజయపురంలో హైడల్ జెట్టి మరియు చట్టం కార్గో జెట్టీలో నుంచి ఇక్కడ ఉన్న హోల్సేలర్ వ్యాపారులు దాన్ని కలెక్ట్ చేసి మన అబెడ్డీన్ బజార్ ఇంకా బతుబస్తీ మార్కెట్లోకి తీసుకువచ్చి మొత్తం ఇక్కడ నుంచే ప్రతి ఒక్క రిటైలర్ దుకాణాలు మరియు ఇతర ఐలాండ్స్ కూడా ఇక్కడ నుంచే సరఫరా అవుతుంటాయి. ఏటీఆర్ మార్గం ద్వారా లేదా రోడ్డు కనెక్టివిటీ లేకపోతే షిప్ ద్వారా సప్లై అవుతుంటాయి. అయితే మెయిన్ విషయానికి వద్దామా? మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా, అండమాన్లో పర్యాటకులకు ఇష్టపడే సామాన్లు ఎలాంటివి, ఇక్కడ లోకల్గా తయారయ్యే సామాన్లు ఎలాంటివి, మరి అవి ఎక్కడ దొరుకుతాయని. ప్రస్తుతం నేను అండమాన్లో ప్రసిద్ధిగా ఉన్న ఒక షాపింగ్ సెంటర్ దగ్గరికి వచ్చాను. దాన్ని మీరు సాగరిక ఎంపోరియం తీసుకోవచ్చు అనమాట. మీరు చూడవచ్చు, నా వెనక కనిపిస్తుంది కదా, ఈ షాపే సాగరిక. ఈ షాపులు మీరు వెళ్ళే అనేక రకాల ప్లేసుల్లో కనిపిస్తాయి అన్నమాట. బీచ్ల్లో లేదా రోడ్డు పక్కన ఇలాంటి సాగరిక ఎంపోరియం కనిపిస్తాయి. ఇక్కడ అండమాన్కు సంబంధించిన అనేక రకాల లోకల్ వస్తువులు మరియు హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ దొరికే సామాన్లు ఎలాంటివి, వాటి ప్రత్యేకత ఏమిటి అన్న విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అండమాన్లో స్థానికంగా తయారయ్యే వస్తువులు కొనాలంటే మీరు తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశం సాగరిక ఎంపోరియం. ఇక్కడ ఉన్న స్థానిక కళాకారులు ఇలాంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్స్ దేనితోని అందంగా తయారు చేస్తారు అంటే, వాటికి ఎలాంటి సామాగ్రి ఉపయోగపడతాయి అంటే, ఉదాహరణకి కొబ్బరి చెప్పులు, కర్రలు, చెక్కలు, సముద్రపు గుల్లలు అంటే సీసెల్స్, వీటిలో వివిధ రకాల మనకి ఆకర్షింపబడ్డ హస్తకళ కృత్రిమ సామాన్లు, బొమ్మలు, శంకులు, బట్టలు, బుట్టలు, వివిధ రకాల వస్తువులు తయారు చేస్తారు. అయితే అండమాన్ ప్రత్యేకతను ప్రతిబింబించే వస్తువులు, అలాగే ఇక్కడ స్థానికంగా దొరికే కొన్ని మసాలాలు కూడా ఉన్నాయి. అవి వైట్ పెప్పర్స్, బ్లాక్ పెప్పర్స్, దాల్చిన చెక్క, ఎలాచి, తేజ్పత్తి వంటి గరం మసాలా ఐటమ్స్ కూడా లోకల్గా దొరుకుతాయి. కాబట్టి మీరు అండమాన్కి వచ్చేటప్పుడు నిజమైన లోకల్ వస్తువులు కొనాలంటే ఇలాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాగరిక వంటి షాపులను సందర్శించండి. మీకు నచ్చినవి, గుర్తుగా ఉంచుకోవలసినవి కొనుగోలు చేసుకోండి. ఇలాంటి జ్ఞాపకాలు ఎప్పటికీ మీతో ఉంటాయి.
ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మళ్ళీ వేరే వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామా. అంతవరకు సెలవు. జై హింద్.